నా హిందూ బంధువులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. 1894లో బాల్ గంగాధర్ తిలక్ గారు వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించడం వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశం ఒకటే: యువతను స్వతంత్ర సంగ్రామంలో భాగస్వాములను చెయ్యడం. వినాయక చవితి, శివాజీ ఉత్సవాలతో యువతను ఏకతాటిపైకి తెచ్చి స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని గర్జిస్తే మన దేశానికి స్వతంత్రం వచ్చింది. 1920-1940 మధ్యకాలంలో స్వతంత్ర ఉద్యమాన్ని నడిపింది 20 సంవత్సరాల భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్. అలాగే స్వతంత్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసి బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది 30-40 సంవత్సరాల సేనాధిపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు మనం జరుపుకుంటున్న వినాయక చవితి ఉత్సవాల వెనుక కూడా ఏదో ఒక ఉద్దేశమో, లక్ష్యమో, ఆశయమో ఉండాలి. సమాజంలో ఉన్న సమస్యలను రూపుమాపేందుకు కృషి చెయ్యాలి. చార్వాణి చేతబట్టి రంగురంగుల ప్రపంచం చూస్తూ సమాజంలో ఎటువంటి సమస్యలు లేవని మాత్రం అనకండి. ఒకసారి గడప దాటి గుడిసెల్లో గోస తీస్తున్న పేద ప్రజలను పలకరిస్తే తెలుస్తుంది సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో. సమాజంలో ఉన్న సమస్యలు, వాటి లెక్కలు ఏంటో చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. మన దేశంలో 5.5 కోట్ల మంది ప్రజలు నిరుపేదరికంలో మగ్గుతున్నారని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చెబుతుంది. 78 సంవత్సరాల స్వతంత్ర నా దేశంలో ఇంకా 80 కోట్ల మంది ప్రజలు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారంటే మనమే ఒకసారి ఆలోచించాలి, మనం ఏ స్థానంలో ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో. అలాగే రెండవది, ఆర్థిక అసమానతలు. దేశంలో 1% ధనవంతుల వద్ద 40% వెల్త్ ఉంది. ఇదే 1% ధనవంతులు 23% నేషనల్ ఇన్కమ్ను పొందుతున్నారు. ఇది ఇలానే కొనసాగితే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ లక్ష్యాలను మనం సాధించగలమా ఒకసారి ఆలోచించాలి. ఇక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మాఫియా గురించి మాట్లాడితే, ఈ విద్య, వైద్యం వ్యాపారం కావడం వల్ల ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడుతున్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పారామీటర్స్తో రూపొందించే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మన స్థానం 130. కొంతమంది అనొచ్చు, బ్రదర్ మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు, దేశం చాలా పురోగతి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, ఎందుకు ఆ స్టాట్స్ మాట్లాడరు అని కొంతమంది అనొచ్చు. నిజమే, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన బడ్జెట్ 197 కోట్లు. అయితే ఈరోజు 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకుపోతున్నాం. చాలా పురోగతి సాధించాం, సంతోషమే. కానీ 10-11 కోట్ల మంది జనాభా లేని బ్రిటన్, జపాన్లను దాటి సంబరపడటం నిజంగా సరి అయిన విషయమేనా ఒకసారి ఆలోచించాలి. తలసరి ఆదాయంలో మన స్థానం ఏంటో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అతి త్వరలో జర్మనీ దేశాన్ని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ర్యాంకింగ్లో 6.5%తో మొదటి స్థానంలో ఉన్నాం. కానీ నాణానికి రెండో వైపు కూడా చూడాలి. IMF రిపోర్ట్ ప్రకారం పర్ క్యాపిటా ఇన్కంలో మన స్థానం 142. నిజంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించామా? చట్టసభల్లో అలాకేట్ చేసిన నిధులు పంచాయతీల వద్దకు వస్తారికి ఎందుకు 10-20%గా మిగులుతున్నాయి? కమిషన్లు, పర్సంటేజీల పేర్లతో ఎందుకు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అలాగే మహిళలకు నిజంగా రక్షణ ఉందా? ఉంటే ఎందుకు ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఇంకా ఎందుకు వరకట్నం వేధింపులకు మహిళలు బలి అవుతున్నారు? ప్రజా సమస్యలు ప్రచురించాల్సిన పత్రికలు, ప్రజల గోసను ప్రచారం చేయాల్సిన మీడియా ఈరోజు పార్టీల ప్రచార సాధనాలుగా మారడం నిజంగా సిగ్గుచేటు. ఎండ్ ఆఫ్ ది స్టోరీ. నేను చెప్పేది ఏంటంటే, యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియన్స్ 29 ఇయర్స్ అయితే యావరేజ్ ఏజ్ ఆఫ్ పార్లమెంటు వచ్చేసి 59 ఇయర్స్. ఎంత వ్యత్యాసమో చూడండి. చేతికర్ర సాయం లేనిది నడవలేని వృద్ధ నాయకుల చేతుల్లో ఈరోజు మనం రాజ్యాధికారం పెట్టి ఉడుకు రక్తంతో ఉవ్విల్లూరే మనం మాత్రం 9 to 5 ఉద్యోగం చేసి 6 to 9 ఎంటర్టైన్మెంట్ కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూద్దామా ఒకసారి ఆలోచించండి. సరిగ్గా ఒక శతాబ్దం క్రితం 20-30 సంవత్సరాల యువకులే జాతీయ రాజకీయాలను, స్వతంత్ర పోరాటాన్ని నడిపించారని మరవకండి. సమాజంలో ఉన్న సమస్యలను రూపుమాపి అగ్రరాజ్య భారత కళను సాధించడమే ఈ వినాయక చవితి లక్ష్యం కావాలని కోరుకుంటూ మీ యశ్వంత్. మరోసారి భారతీయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై హింద్.